నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ 2 ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ప్రజలంతా ఎంతో భక్తి ప్రపత్తులతో నిష్టగా జరుపుకునే పండగ మన శివరాత్రి. తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానాలు చేసి తోరణాలు ముగ్గులతో ఇంటిని అలంకరిస్తాం. శివుడి పటాలను, లింగాకృతి ప్రతిమలను పూలు కుంకుమలతోనూ శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మారేడు ఆకులతోనూ అలంకరించి నైవేద్యాన్ని పెట్టి ఎంతో భక్తితో ఇంటిల్లిపాది పూజిస్తారు. ఈ రోజంతా శివనామాన్ని జపిస్తూ ఉపవాస దీక్షని పాటిస్తారు. అంతేకాదు, రాత్రంతా నిద్రపోకుండా శివ భజనలు చేస్తూ జాగరాన్ని కూడా చేస్తారు. సరే, ముందైతే కార్యక్రమం చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాల్టి మన ఇంటీరియర్స్ లో దేని గురించి చూపించబోతున్నానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. మరి మీ ఆసక్తికి తెరదించుతూ ఇవాళ మన ఇంటీరియర్స్ లో మనం లామినేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి వాటి గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సుధ గారు. వారిని అడిగి ఇవాళ ఇంటీరియర్స్ లోని లామినేట్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుధా గారు. హాయ్ సుధా గారు, ఇవాళ మన లామినేట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పారు. మరి అసలు వీటిలో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, దాన్ని మీరు ఎలా డిజైన్ చేస్తున్నారు? యా షూర్. ఈరోజు నేను సబ్జెక్ట్ కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ లామినేట్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయండి. దాంతో వీనియర్ కంటే చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ లామినేట్స్ అనేది ఫస్ట్ నేను మీకు ఒక ఆప్షన్ చెప్తానండి, కి లామినేట్స్ అంటే ఏంటి, అసలు లామినేట్స్ అనేది ఎలా వాడతాం, ఎలా మనం యూసేజ్ చేస్తాం అనేది కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను. దీనికి ఏంటంటే అండి, లామినేట్స్ అనేటప్పటికీ ఇట్ ఈస్ యాక్చువల్గా వీనియర్ బదులు మన కబర్డ్స్లో అతికించడం అనమాట. ఇది డెకరేషన్ పర్పస్ కోసం. అంటే ఇంతకు ముందు ఒక 15 years బ్యాక్ దాన్ని డెకలం అనేవారు. ఓకే, ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద డెకలం ఏదైతే మనం పెడతామో అలాగే ఇప్పుడు కబర్డ్స్ మీద, తర్వాత ఏమో మన మంచాల మీద అవన్నీ డెకలమ్స్ లాగానే కొత్త వర్డ్ వచ్చేటప్పుడు లామినేట్స్ వస్తున్నాయి. ఇంకా డిజైనర్ ఇంపోర్ట్స్, డిజైనర్ ప్లస్ హైయర్ క్వాలిటీ వైజ్ వచ్చేటప్పటికి దాన్ని డిజైనర్ లామినేట్స్ అంటున్నాం అనమాట. అండ్ నో డౌట్ వీనియర్ కంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కానీ దీనికి మళ్ళీ అదంతా పాలిషింగ్ కానీ అలాంటివి ఏం అవసరం లేదు. రెడీ టు యూజ్ అనమాట. ప్లైవుడ్ మీద డైరెక్ట్గా అతికించేయడం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా అపర్ణ, దిస్ ఈజ్ అ షేడ్ కార్డ్ అనమాట. ఈ షేడ్ కార్డ్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ డిజైనర్ లామినేట్స్ ఉన్నాయి. సో ఇది మిక్స్ అండ్ మ్యాచ్ కానీ ఈ ఒక్క లామినేట్ తోటి డిజైన్ చేయడం కానీ చాలా చక్కగా, చాలా అందంగా చేయగలుగుతాం అనమాట. అండ్ నో డౌట్ కొంచెం మన వీనియర్ కంటే కొంచెం తక్కువ అవుతుంది, ఎందుకంటే పాలిష్ రేట్ ఒకటే మనకి సేవింగ్ ఉంటుంది అనమాట దీంట్లో. ఇది డైరెక్ట్ టు యూజ్. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్. ఇదిగోండి. ఓకే, సో ఇదేంటంటే కొంచెం డిజైనర్ ఎఫెక్ట్గా ఉన్నాయి, రైట్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా. అండ్ ఇది చూడండి, రఫ్ టెక్స్చర్లో ఉంది. ఇలాంటివన్నీ ఎప్పుడంటే మీరు సీలింగ్లో రాఫ్టర్స్ కానీ, కబర్డ్లో కానీ, ఏదైనా మన కన్సోల్లో ఎక్కడైనా ఎంట్రీలో వస్తూనే ఏదైనా వాల్ ప్యానలింగ్ లాగా కానీ అలా కొంచెం రస్టిక్ ఫినిష్ ఇవ్వాలి అంటే అప్పుడు ఇలా వాడచ్చు అనమాట. ఓకే, ఇది రెండు మిక్స్ అండ్ మ్యాచ్. కొంతమందికి ఏంటంటే ఉట్టి ఒకటే డార్క్ కలర్స్ పెట్టుకోవాలంటే కొంతమందికి నచ్చదు. సో అలాంటప్పుడు ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ గా కూడా వాడచ్చు అనమాట. ఇది కొంచెం చూడడానికి కూడా ఈ టెక్స్చర్ చూస్తున్నారు కదండి, ఈ టెక్స్చర్ కూడా ఇట్ ఈస్ సంథింగ్ రస్టిక్ అండ్ న్యాచురల్ గా ఉంది. సో ఇది కొంచెం బ్యూటిఫికేషన్ గా బాగుంటుంది అనమాట చేయడం. డెఫినెట్ గా మామూలు మనం కబోర్డ్స్ చూసేదానికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇప్పుడు ఇది నేనేమో లామినేట్స్ కబర్డ్స్ కి యూజ్ చేశాను. ఈ కబర్డ్స్ కి యూజ్ చేసేటప్పటికి ఆ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి అల్టిమేట్ గా ఇప్పుడు ఈ లామినేట్ మొత్తం అంతా ఒకే దగ్గర పెడితే మళ్ళీ లుక్ బాగుండదు. సో దీన్నే నేను ఏం చేస్తానంటే కొంచెం కట్ షార్ట్ చేసి ఒక బార్డర్ లాగా కబర్డ్ కి ఇవ్వడం, పైన కింద ఒక బార్డర్ లాగా క్రియేట్ చేయడం, అలాగే కొంచెం మన క్రియేటివిటీ డిజైన్స్ తో పాటు మనం చేస్తే చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో ఇదిగోండి, ఇక్కడ వెరైటీస్ ఆఫ్ లామినేట్స్ ఉన్నాయి. ఇదిగోండి కలర్ఫుల్. అండ్ ఇక్కడ కొంచెం ఏంటంటే ఇవి కొంచెం జెబ్రానో టైప్, వైల్డ్ కలర్స్, వైల్డ్ వుడ్ టైప్ అనమాట, కొంచెం వైల్డిష్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, యూ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ లైన్స్. ఇవన్నీ యాక్చువల్గా కమర్షియల్స్లో యూజ్ చేస్తారు. డిఫరెంట్ లైట్ కలర్స్.
కాంబినేషన్ ఆఫ్ అగైన్ లైట్ కలర్స్. చాలా షేడ్స్ లో కూడా ఉన్నాయి. చాలా షేడ్స్ ఉన్నాయండి. అది ఏంటంటే మనం కూర్చుని కాంబినేషన్ చేయించాలి, దీనికి చేయిస్తే అప్పుడు ఒక మంచి ఒక బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇవి ఏంటంటే దిస్ విల్ ఎక్కడైనా మనం కొంచెం ఇది మొత్తం అంతా లామినేట్సే కబర్డ్లో వాడక్కర్లేదండి. మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ లామినేట్స్ అనేది ఏంటంటే వై పీపుల్ జనరలీ డోంట్ ప్రిఫర్ మచ్ అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే అది న్యాచురలిటీ పోతుంది. ఎంతైనా న్యాచురల్ వుడ్ ఇస్ న్యాచురల్ వుడ్. అందరూ చాలా మంది టీక్ వుడ్ అంటే అందరికి అబ్బా టీక్ వుడ్ అంటారు. అంటే ఒక చిన్న పిల్లాడు కూడా చెప్పి ఇది టీక్ వుడ్ అంటే ఇప్పటికే వాళ్ళందరూ అబ్బా టీక్ వుడ్ టీక్ వుడ్ టీక్ వుడ్ అని అదొక ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. అదే మీరు ఏదైనా ప్లైవుడ్ అండి అనేసి ఇది లామినేట్ అంటే కొంచెం అందరూ లామినేటే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో అలా కాకుండా ఏంటంటే దాని బదులు వీనియర్, టీక్ వుడ్ బదులు ఈ మధ్య ఏంటంటే వీనియర్ పెడుతున్నారు. వీనియర్ అనేటప్పటికి ఇట్స్ ఈక్వల్ టు టీక్ వుడ్, ఎందుకంటే అది ప్లైవుడ్ మీద మళ్ళీ న్యాచురల్ వేస్తున్నాం. న్యాచురల్ వీనియర్ లాగా వేసి దాన్ని మళ్ళీ పాలిష్ చేసేటప్పటికి సేమ్ టీక్ వుడ్ ఎఫర్ట్ పాలిష్ లాగా వస్తుంది. ఆ పాలిష్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అందరికీ అది న్యాచురల్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు చూసినా కూడా అది బోర్ కొట్టదు. ప్లస్ ఒక 5 years 6 years తర్వాత డల్ అయినా కూడా పాలిష్ మళ్ళీ మనం దాన్ని రీపాలిష్ చేసేటప్పటికి ఆ న్యాచురాలిటీ చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకో విషయం అండి, ఇప్పుడు సపోజ్ ఈ కలర్ ఉంది, ఇది బ్లాక్ షేడ్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు బాగా డార్క్ అయిపోయింది. నో డౌట్ రూమ్ కొంచెం పెద్దది ఉండాలి. సపోజ్ బెడ్రూమ్ అనుకోండి, ఇఫ్ యూ సపోజ్ యూ వాంట్ యూజ్ ఇన్ బెడ్రూమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. ఇప్పుడు దే వాంట్ యూజ్ దిస్ కలర్ అంటే అందరూ చూసేటప్పుడు కబర్డ్ అబ్బా డార్క్ అయిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు. సో అలా కాకుండా కబర్డ్ దీన్ని యూజ్ చేయొచ్చు, చేసి మంచానికి కూడా యూజ్ చేయొచ్చు. వాల్స్ కర్టన్స్ లైట్ కలర్ ఇవ్వచ్చు. ఓకే, అలాంటప్పుడు బ్యాలెన్సింగ్ ఫ్లోరింగ్ కూడా మీకు కావాల్సిన డార్క్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే లైట్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఇట్ విల్ లుక్ అల్టిమేట్ అన్నమాట. సో ఆ కాంబినేషన్ చేయడమే ఇస్ ఇంపార్టెంట్ అన్నమాట. సుధా గారు, ఈ లామినేట్స్ లో ఇంకా వేరే డిజైన్స్ కానీ ఇంకా వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? యా షూర్ అండి. ఇప్పుడు లామినేట్స్ అనేది ఈ మధ్య కొత్తగా మళ్ళీ డిజిటల్ లామినేట్స్ అని వస్తున్నాయి. ఆ డిజిటల్ లామినేట్స్ అంటే ఇప్పుడు సపోజ్ యూ ఆర్ దేర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఫోటో నా కబర్డ్ మీద రావాలి అంటారు. మీరేమంటారు, నా బెడ్రూమ్లో అండి నా ఫోటో లేకపోతే మా హస్బెండ్ ఫోటో, మా ఇద్దరిది ఫోటో మాకు రావాలి మా కబర్డ్ మీద అంటారు. సో అది కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ సంథింగ్ అలాగా ఆ టెక్నాలజీ కూడా వచ్చింది. సపోజ్ ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ ఉంది, ఇక్కడ చూస్తున్నారు చూడండి. దిస్ ఇస్ హౌ యూ కెన్ క్యాచ్. ఇదిగోండి, ఇక్కడ కబర్డ్స్ మీద కిడ్స్ది వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ కానీ అలా కూడా కబర్డ్స్ మీద క్రియేట్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ హౌ వీ క్రియేట్ అన్నమాట. చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది, పిల్లలకి చాలా ఇష్టపడతారు. ఇదిగోండి చూడండి. సో ఈ కైండ్ ఆఫ్ డిజిటల్ ఎఫెక్ట్ ఇది చేయవచ్చు అనమాట, మనం చేయొచ్చు అనమాట. ఇదిగోండి కబర్డ్స్ మీద ఇఫ్ చిన్న కిడ్స్ ఉన్నారు అనుకోండి, వీ కెన్ క్రియేట్ దట్. అదర్వైజ్ స్కూల్లో దే వాంట్ సమ్ కైండ్ ఆఫ్ కిడిష్ కైండ్ ఆఫ్ థింగ్ అలా చేయొచ్చు అనమాట ఈ లామినేట్స్ తో. ఇది డిఫరెంట్ కాంబినేషన్స్ తోడు ఉన్నాయి. సుధా గారు, ఇవి చూడటానికి చాలా రిచ్ గా కాస్ట్లీగా అనిపిస్తున్నాయి, మరి అందరూ ఎఫర్ట్ చేయగలుగుతారా? షూర్ అండి. ఇది యాక్చువల్గా మొత్తం అంతా నేను అదే చెప్పేది, ఇది కొన్ని డిజైనర్ లామినేట్స్ వచ్చేది అంటే మొత్తం అంతా మనం కబర్డ్స్లో పెట్టుకోవడం బాగుండదు. ఓకే, దాన్ని మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని పెట్టుకుంటే చాలా రీజనబుల్గా కూడా పడుతుంది మనకి. ప్లస్ మన యూసేజ్ ప్లస్ చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా మొత్తం వాడారు. ఓకే, ఇది డిజిటల్ ప్రింట్స్, మనకు కావాల్సిన డిజిటల్ ప్రింట్స్ ఈ రకంగా చేశారు. ఇక్కడ కింద చూడండి మళ్ళీ ప్లెయిన్ లామినేట్స్. సో ఈ రకంగా ఏంటంటే కంపోజిట్ చేసేస్తాం అన్నమాట. సో అలాగే ఇక్కడ చూడండి, ఇదంతా ఫ్లోరలే పెట్టేశారు చూసారా. సో ఈ రకంగా ఏంటంటే ఇక్కడ కూడా ఫ్లోరలే ఉంది. సో ఇలాగా మనం ఏంటంటే మన తగ్గట్టుగా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని మనకి ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు అన్న ఉద్దేశంతో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో ఆ రకంగానే ఇక్కడ చూడండి, యూ హ్యావ్ లాట్ మెనీ డిఫరెంట్ కాంబినేషన్స్తో ఇక్కడ చూడండి ఇలాగా ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్. ఇప్పుడు సారీస్ సూట్స్ ఎలా వస్తాయో ద సేమ్ లామినేట్స్ కూడా డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఈ కాంబినేషన్స్ తోటి మనం కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ తీసుకుని ప్లెయిన్ కలర్స్ తీసుకుని దాని తగ్గట్టుగా మనం చేసుకుంటే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది అనమాట. వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటారు? ఇట్స్ వెరీ ఈజీ అండి. మీరు కొంచెం వెట్ క్లాత్, ఈ మధ్య మంచి సాఫ్ట్ క్లాత్ ఉన్నవి
యూ కెన్ క్లీన్ ఇట్. డస్టింగ్ అవన్నీ కూడా చాలా ఈజీ అన్నమాట. మనం నార్మల్ కబోర్డ్స్ చూడటానికి వీటిని చూడటానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. అంటే లుక్ వైజ్ కాకుండా ఇంకా వేరే డిఫరెన్స్ ఏముంటాయి ఈ రెండింటికి మధ్యలో? ఈ రెండింటికి మధ్యలో అనేటప్పటికీ చూడండి, వీనియర్ అనేటప్పటికే చాలా అది హయ్యర్ రేంజ్. ఓకే, ఇప్పుడు ఒక వీనియర్ తీసుకున్నారు, దానికి మళ్ళీ లేబర్ పెట్టడం ప్లస్ దానికి పాలిష్ అవన్నీ ఇచ్చేటప్పటికి లుక్ వేరే అయిపోతుంది. నో డౌట్ ఆ లుక్ టోటలీ డిఫరెంట్, ఈ లుక్ టోటలీ డిఫరెంట్ అనమాట. ఆ లుక్ చూసేటప్పటికే అది, కానీ ఈ లామినేట్స్ చేసేవాడు లేబర్ పర్ఫెక్ట్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేసేస్తే మళ్ళీ ఈ లామినేట్ కొంచెం కార్నర్లో విరిగిపోయినా పోయినట్టే. ఎందుకంటే అది వీనియర్లో అయితే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ లామినేట్లో చేయలేము. సుధా గారు, వీటి కాస్ట్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ దాకా ఉండొచ్చు? కాస్ట్ అయితే అరౌండ్ ప్లెయిన్ లామినేట్స్ తీసుకుంటే 630 రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇట్ కెన్ గో అప్ టు 12,000 15,000 వరకు కూడా వెళ్తుంది. సో డిపెండ్స్ మనకి ఎలాంటిది తీసుకుంటున్నాం, ఎలాంటిది పెట్టుకుంటున్నాం, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సుధా గారు, మా సకులకి లామినేట్స్ గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వెల్కమ్.